ఈరోజు జేఎల్ఎం గ్రేడ్ 12కి సేఫ్టీ కిట్లు ఇవ్వటం జరిగింది. ఒక 6 దాతలు ముందుకు వచ్చి 105 మంది జేఎల్ఎం గ్రేడ్ 2కి ఈ సేఫ్టీ కిట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక కిట్ సుమారు 7,000 వరకు అవుతుంది. ఇందులో టెస్టర్ దగ్గర నుంచి, కట్టర్ దగ్గర నుంచి, సేఫ్టీ బెల్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ కనిపించే వ్యక్తి ఎవరై అంటే మరి లైన్మెన్నే కనిపిస్తాడు. ఆ లైన్మెన్ లేకపోతే మేము కరెంట్ చూడలేమని ఈరోజు వచ్చిన దాతలు చాలామంది చెప్పడం జరిగింది. అటువంటి లైన్మెన్కి ఏం జరగకూడదు. ఎందుకంటే ఆ లైన్మెన్ చాలా ఫోన్ చేయటం వల్ల తొందరపడి పోలెక్కి ఎర్తింగ్ వేసుకోకపోవడం వల్ల, సేఫ్టీ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అటువంటిది ఎంతోమంది ఇళ్లల్లో అంటే జీవితాల్లో దీపం వెలిగించే భాగ్యం ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్గా ఉంటుంది. అటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరి అందరికీ వెలిగించే ఈ లైన్మెన్లో కొన్ని పరిస్థితుల్లో అంటే ఈ సేఫ్టీ ప్రమాణాలను పాటించడం వల్ల మరి పైనుంచి పోలి నుంచి పడిపోయి మృత్యుదం జరుగుతుంది. అది జరగకూడదు. ఎంతోమంది జీవితాలు వెలిగినేస్తున్నారు. ఇటువంటి జీవితాల్లో చీకటి రాకూడదు ఉద్దేశంతో మరి దాతలు ముందుకొచ్చి ఈ సేఫ్టీ కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ సేఫ్టీ కిట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి తెలియకుండా పొరపాట్లు జరిగిన అంటే ఇండక్షన్ వచ్చిన ఒకవేళ సప్లై ఉండి సప్లై పక్క నుంచి వెళ్ళిపోతున్నా ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ కిట్లు ఫాలో అయినప్పుడు టెస్ట్ డ్రైవ్ మన దగ్గర ఉంటాయి కాబట్టి కరెంట్ ఉందని చూసుకుని, అదేవిధంగా ఎర్తింగ్ చేసుకుని ఒక ఏదైనా కరెంట్ వచ్చినా ఎర్తరాడ్ వేసినప్పుడు అతనికి ప్రమాదం ఏం జరగదు. ఇలాగా ఈ భద్రత సేఫ్టీ ప్రమాణాలు ఫాలో అవటం వల్ల మరి ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈ లైన్మ్యాన్ జీవితాల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని గొప్ప ఉద్దేశంతో ఈ దాతల ముందుకు వచ్చి సేఫ్టీ కిట్లు ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం చూస్తుంటే నాకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రోగ్రాం గుర్తుకొస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇలాగ మరి ఇంతమంది 6 ఈ దాతలందరూ కూడా మార్గదర్శనం ఉంటే మరి 105 మంది జేఎల్ఎం గ్రేడ్ 2 బంగారు కుటుంబాలతో పోల్చవచ్చు. ఒక్కొక్క దాత 35 మంది జేఎల్ఎం గ్రేడ్ 2 అంటే 35 కుటుంబాలని ఒక దత్తతగా తీసుకున్నట్టు మరి ఆ ప్రోగ్రాంతో దీన్ని పోల్చవచ్చు. కాబట్టి ఇంత గొప్ప ప్రోగ్రాన్ని మరి స్పాన్సర్ చేయడానికి ఇష్టపడే దాతలకు, మరో విధంగా మరి మా అంబేద్కర్ డి గురించి ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఎప్పుడు కూడా మరి ఆ డిపార్ట్మెంట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉన్న ఉద్యోగులు జీవితం ఎలా సుఖంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు, సార్ అక్కడ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, టెస్ట్ లేకపోవడం వల్ల పైనుంచి పడిపోయి ఇంకా చనిపోయాడు సార్, చాలా బాధ వస్తుంది సార్, వాళ్ళకి ఏదో చేయాలి మరి అన్న ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఏం చేయాలని ఆలోచించి మరి దాతల సహకారంతో ఈరోజు ఇంతమందికి సేఫ్టీ కిట్లు ఇవ్వడం వల్ల ప్రత్యేకంగా నా సహోదరుడు అంబేద్కర్ నేను అభినందిస్తున్నాను. అలాగే మరి ఈ సేఫ్టీ కిట్ తీసుకోవడంతో అయిపోయి దీన్ని ప్రతిరోజు ఉపయోగించాలి. నిత్య జీవితంలో భాగంగా దీన్ని ఉపయోగించినప్పుడు ప్రమాదాలను నివారించవచ్చు. కాబట్టి ఈ సేఫ్టీ కిట్ను ఉపయోగించుకుంటూ మరి ఎవరికి వాళ్ళు మంచిగా ఉండాలని, మీరు మంచిగా ఉన్నప్పుడే మరి ఈ వినియోగదారులందరూ కూడా మంచి వారు ఆశించిన రీతిలో సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.